నమస్కారం అండి. నేను మీ సుజాత బీవీని. సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఫ్లఫీగా, స్పాంజీగా, జ్యూసీగా, ఎంతో టేస్టీగా ఉండే ఆమ్లెట్ ఎలా చేయాలో చేసి చూపించాలి అనుకుంటున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక 3 eggs ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని బాగా బీట్ చేయాలండి. ఫ్లఫీగా రావాలంటే ఖచ్చితంగా ఒక 5 minutes అన్న బీట్ చేసుకోవాలి. అది బాగా బీట్ చేసిన తర్వాత దానికి సరిపడా ఒక 1/4 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ కారం, మిరియాల పొడి ఒక 1/2 స్పూను, పసుపు కొద్దిగా, గరం మసాలా ఒక 1/4 స్పూను, అలాగే జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అవన్నీ దాంట్లో మిక్స్ అయిపోయేలాగా బీట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు అన్నీ వేసుకొని అవి కూడా అన్నీ బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. అవన్నీ బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందాక మనం బీట్ చేసుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత దాని మీద ఆయిల్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కాసేపు బాయిల్ అవనిద్దాము. అది ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని అటు సైడ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే అవి కాల్చుకోవాలి. అది మనము 3 eggs ఒకేసారి వేసాం కదా, మందంగా వస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి, మొత్తం అంతా కుక్ అయ్యేలాగా. ఇప్పుడు రెండో సైడ్ కూడా కుక్ అయ్యాక తిప్పుకొని అది చాలా మందంగా ఉంటుంది కాబట్టి మనము పీసెస్గా కట్ చేసుకొని ఎవరికి ఎంత కావాలో అంత సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన ఫ్లఫీగా, జ్యూసీగా ఉండే ఆమ్లెట్ రెడీ. మీరు చేసుకొని తింటారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.